ప్రధానంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మీ ఎంపీలంతా కూడా ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర లడాయి చేశారు. బట్ నిన్న మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీ స్టాచ్యూ ముందు కూడా ధర్నాలు దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొదటగా మహాత్మా గాంధీ పేరు మార్పుకు సంబంధించి ఏం కామెంట్ చేస్తారు? అసలు నాకు గనక పవర్ ఉండుంటే వీళ్ళందరినీ అసలు సోషల్ బాయ్కాట్ కాదు కదా, అసలు ఈ దేశం నుంచే బయటకు పంపించేదాన్ని. ఎందుకంటే ఎవరైతే బీజేపీ గవర్నమెంట్ ఉండి అసలు అనర్హులు వీళ్ళు, గాంధీ పేరు ఎత్తడానికి కూడా అర్హులు గారు. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళను ఒక శాంతియుత మార్గం లోపల సత్యాగ్రహం అనే పేరుతో ఈ దేశానికి బ్రిటిష్ వాడికి అన్ని ఆయుధాలు ఉన్నా కూడా ఒక సత్యాగ్రహంతో వాళ్ళని గడగడలాడించి ఈ దేశానికి స్వేచ్ఛ వాయువులు పీల్చేటట్టు ఈరోజు మోదీ కూడా బతుకుతున్నాడు అంటే గాంధీ గారి పుణ్యమే, ఈ కాంగ్రెస్ వాళ్ళ పుణ్యమే. స్వాతంత్రం తెచ్చిన దాంట్లో కానీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీని గాడ్సేతో చంపించిన వారిని ఈరోజు పూజిస్తారు వీళ్ళు. అంటే ఎంత దేశ ద్రోహులో వీళ్ళు చూడండి. రాముడి పేరు మార్చారు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎవరి కోసం అంటే అది పేదవారి కోసం. అంటే ఎక్కడికి వలసలు పోకుండా ఉన్న ఊర్లోనే ఆ గ్రామంలోనే దొరికిన పని ఇచ్చినట్టయితే వాళ్ళు ఎక్కడికి వలసలు పోకుండా 3 పూట్ల అన్నం తినొచ్చు అన్న ఉద్దేశంతో ఆ రోజు నేషనల్ ఉపాధి పథకాన్ని పెట్టడం జరిగింది. వీళ్ళు కడుపు అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే అంబేద్కర్ని పేరును కూడా అమిత్ షా అంటాడు ఖర్గే గారితో, ఏంటి అంబేద్కర్ అంటారేంటి మీరు అంటే, లేకపోతే మీలాగా రామ అనాలా? ఏ రాముడి పేరైతే చెప్పినవో బాలరాముడు అని పెట్టావు సిగ్గు లేకుండా మోదీ. రామ్జీ పేరు పెడితే, మహాత్మా పేరు మార్చి రామ్జీ పేరు పెడితే వచ్చిన ప్రాబ్లం ఏందని ఒక ప్రశ్న వస్తుంది. నీకెందుకురా పేరెందుకు మారుస్తావురా? దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. దాని మీద ఈరోజు జవాబులు చెప్పు. దమ్ము లేదు దానికి. ఏంది మనకి ఉన్న ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కానీ, ఈ 11 సంవత్సరాలు ఈ దరిద్రాన్ని మోస్తున్న జనాలకి, యువతకి ఏమిచ్చారు అసలు? రైతులకు ఏం చేశాడు? ఈరోజు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేని దుస్థితిలో ఉండి ఈ కులాలు మతాలు దేవుళ్ళను కూడా పెట్టుకొని రాజకీయం చేస్తున్న దౌర్భాగ్యపు పరిస్థితి ఈ బీజేపీది. అసలు వాళ్ళు దేవుడు అనేటప్పుడు మీరెవరండి దేవుళ్ళని డిసైడ్ చేయడానికి? అంటే రాముడు గొప్పడు కానీ మరి కృష్ణుడు కాడా? అంటే కృష్ణుడు దేవుడు కాదా? మరి ఆయనను మీరు నమ్మినప్పుడు ఆయన ఫాలో అయిన ఒక్క సిద్ధాంతాన మోదీ పాటించారా మీరు చెప్పండి? మరి ఆయన భార్యను ఏకపత్ని వ్రతుడు అన్నాడు, మరి ఈయన భార్యనే దగ్గర పెట్టుకోకుండా ఉన్నాడే. మరి ఆయన ఈ హిందూ సాంప్రదాయంలో ఉన్న మొట్టమొదటి తప్పు ఒకటి. రెండోది, వాళ్ళ అమ్మ చనిపోతే గుండు కూడా చేయించుకోలేదు, రెండో తప్పు. ఆ కార్యక్రమం అది 10 రోజులు అనేది లేకుండానే ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళిపోయాడు. రైట్? హిందూ అని చెప్పి ఈ దేశాన్ని హిందూ దేశంగా డిక్లేర్ చేయండి రా బాబులారా అని నేను అశోక్ సింఘాల్ గారిని అడిగాను, తొగాడియార్ గారిని అడిగాను. వీళ్ళ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్స్లో నేను 7 years ఉన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు అడిగినా దానికి సమాధానాలు చెప్పలేని వీళ్ళు ఈ దేశ ప్రజల్ని ఒక మతం పేరుతో దేవుడి పేరుతో మీరు చెప్పింది చేయడానికి మీరెవడు? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటేస్తే గెలిచిన మీరు ఈ ప్రజలను కండిషన్గా పెట్టడానికి, నియంతలాగా ప్రవర్తించడానికి, ఈ దేవుని ముక్కండి, హిందువులుగా మారండి, మైనార్టీలు వద్దు, ముస్లిమ్స్ అంటే నీకొక్క మైనార్టీ వాళ్ళు ఒక్కరు ఓటు వేయలేదా? ఎవరు ఓటు వేయకుండా ఓన్లీ హిందువులే వేశారా నీకు? ఈ దేశం లోపల ఉన్న జనాభాలో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు? అసలు ప్రపంచంలో ఉన్న మతాల లోపల హయ్యెస్ట్ మతాలు అవి. అసలు హిందూ దేశం అన్న ఈ దేశాన్ని ఇప్పటికి కూడా హిందూ రాజ్యంగా డిక్లేర్ చేయలేకపోతున్నామే. అసలు వాటి పునాదులు ఏవి? చారిత్రక ఆధారాలు ఏమి? దాని మీద పట్టుకొని రాముడి పేరు పెడితే మీకేంది అంటే, అసలు మీకేంది అనడానికి అసలు నీకెవడరా బాబు అధికారం ఇచ్చింది? బీజేపీకి పని చేతకానోడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి రాముడి పేరు పెట్టినంత మాత్రాన రాముడు ఏ యుగం వాడరా బాబు? బుద్ధి తెచ్చుకోండి. ఏ డెమోక్రసీలో ప్రజాస్వామ్యస్తే ఓటేస్తే గెలిచిండా రాముడు? నువ్వు ఓటేస్తే గెలుచుకున్నావురా బాబు? ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పు. నువ్వు అది చెప్పకుండా నువ్వు ఎంతసేపు రాముడు అయితే రాముడు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు, భక్తి అనేది గుడిలో ఉండాలి. లేదు, నీ భక్తి అనేది నీ ఇంట్లో పూజ చేసుకో, నీ నచ్చిన దేవుడిని. ఆ సబ్జెక్ట్ని తీసుకొని ఎప్పుడో వెళ్ళి మనకు టైం ఉంటే దేవుణ్ణి మొక్కడానికి వెళ్ళేదానికి ఎవరెవరు మతాలకు ఆధారంగా ఎవరెవరు నచ్చిన మనతో మంది దేవతలు, 1000 మంది, కోట్ల మంది దేవతలు ఉన్నారు. చెట్టులో దేవుని మొక్కుతాం, గుట్టలో మొక్కుతాం, రాళ్ళలో మొక్కుతాం, అన్నిట్లో మొక్కుతాం మనం. మరి దానికి వీళ్ళు చెప్పిన రాముడే ఒకటే దేవుడని డిక్లేర్ చేయడానికి మీకు ఇచ్చిన ఎవరు ఇచ్చారని ఈ అథారిటీ?
అంటే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు ఇచ్చిన దాంతో మాకు వెనక్కి తరాలకు వెళ్ళి తీసుకొని అదే యుగాలు మారిపోయిన దేవుడిని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇప్పుడు రాముడు వచ్చినా కూడా ఏడుస్తాడు రా బాబు, ఎందుకంటే నువ్వు చేసిన దౌర్భాగ్య పనికి. బాల రాముని పెట్టావు అయోధ్యలో. అయోధ్య జనాలను ఉసురు పోసుకొని వాళ్ళని ఎన్నో ఏళ్లలో అక్కడ ఉన్న వాళ్ళని మొత్తం ఇళ్ళని కూల్చేసి వాళ్ళ ఉసురు తలిగి ఆ దేవుడు కూడా నేను ఆశీర్వదించాలి అక్కడ ఓడిపోయాడు మోదీ సిగ్గు లేకుండా. మళ్ళీ ఎక్కడొచ్చి మళ్ళీ రాముడిది ఈ జాతీయ ఉపాధి పథకంలో మేము పెట్టిన ఆ పేర్లు. నీ పేరు ఎక్కడ ఉంటుందిరా? మోదీని గోధి అంటే ఉంటావా? నాకు నచ్చలేదు నీ పేరు, మోదీది నాకు నచ్చలే, నీ పేరు మార్స్తా, ఒప్పుకుంటావా నువ్వు? అలాగే ఎప్పుడో యుగంలో ఉన్న రాముని తీసుకొచ్చి ఇప్పుడున్న దానికి పెడతానంటే ఈ జనాలు ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నావురా బాబు? నువ్వు ఉంటావేమో అనుకుంటున్నావు, అయిపోయింది నీ పని. ఈ 19th నువ్వు రాజీనామా చేయాలి, నీ టర్మ్ అయిపోయింది 2 సార్లు. ఎవ్వరు కూడా వాళ్ళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారంగా 2 సార్లు ఎన్నిక అయిపోయిన తర్వాత 3వసారికి అనర్హులు వాళ్ళ రాసుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారంగా. మరి 19 తారీఖు నీ టర్మ్ అయిపోతుంది, నువ్వు దిగిపోవాలి. మరి ఎందుకు విదేశీ ప్రయాణాలకు పారిపోయినావు? నీకు ఓటేసి గెలిపించింది హిందూ దేశంలో ఉన్న నువ్వు అనుకున్న హిందూ దేశ ప్రజలే కదా. మరి నువ్వు సర్వీస్ ఎక్కడ ఇస్తున్నావు? 10 రోజులు ఇక్కడ ఉంటావు, 15 రోజులు విదేశాల్లో తిరుగుతావు. ఇప్పుడు మళ్ళీ ఏదో ముస్లిం దేశానికి ఏదో వెళ్ళినట్టు టూర్ సమాచారం. ఈరోజు కనుక కాగ్ రిపోర్ట్లు కనుక తెప్పిస్తే మోదీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రయాణాల మీద ఖర్చు పెట్టినాడు అని కనుక తీయగలిగితే, పార్లమెంట్లో కనుక చర్చకు పెట్టగలిగితే మోదీకి సమాధానం దొరకదు. ఆయనంట 24 గంటలు కష్టపడతాడంట. అంటే మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏ వయసు అయినది, ఆయన పని చేయలేదా? అప్పుడున్న ప్రధానమంత్రులు పని చేయలేదా? ఇందిరాగాంధీ ఎంతవరకు మేల్కొండి ఎన్ని గంటలు పనిచేసి ఎంత శ్రేయస్ కోరింది, ఎంతసేపు డైవర్షన్. వందే మాతరాన్ని అననోడు ఎవడరా? ఈ భారతదేశంలో ఉండాలంటే ఈ మాతృభూమికి రెస్పెక్ట్ ఇచ్చినోడే ఉంటాడరా. నీలాగా దొంగ రాజకీయాలు చేసేవాళ్ళు ఉండరు. నువ్వు అమ్మకు కూడా రెస్పెక్ట్ ఇయ్యనోడివి. నువ్వు ఈ ధరణి గురించి, ఈ భూమి గురించి, వందే మాతరంలో ఆ మనసుల్లో ఇప్పుడు రోమాలు నిలబడతాయి. నువ్వు ఎప్పుడైనా ఇక్కడ పోయే అని అడుగుతున్నా నేను. ఎంతమంది బీజేపీ వాళ్ళు ఏదైతే మన బార్డర్ ఉందో ఆ బార్డర్లో ఉన్న అక్కడ బార్డర్కి చైనా, పాకిస్తాను, వాగా బార్డర్ ఒక్కసారి వెళ్ళినరేమో అడగమనండి వాళ్ళని. జాతీయవాదము, దేశభక్తి గురించి వీళ్ళు మాట్లాడేది. ఆ వాగా బార్డర్లో నిలబడితే రోమాలు నిలబడతాయి మనకి. ప్రతి పిల్లలు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. ఈ బీజేపీ వాళ్ళు ఎంత వందే మాతరం గురించి మాట్లాడి ఎంత టైంను వృధా చేశారో. అంటే రాముడు ఎక్కడో ఉన్న రాముని తీసుకొస్తారు, ఎప్పుడో అయినా వందే మాతరం అన్న దాని మీద ఇంపార్టెన్స్ గురించి మాట్లాడమంటారు. ప్రజల సమస్యల మీద గెలిచినోడు ఈ ప్రజల సమస్యలు ప్రశ్నిద్దామంటే ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వవు. దొంగవు నువ్వు. ఆ దొంగలు 2 దొంగలు దాపరించారు, మార్చారు అంతే కదా. దొంగలు డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళకి దమ్ము లేదు జనాల ముందుకు వచ్చి మాట్లాడాను. మోదీ మాట్లాడమను. ఎందుకు ఈ 2 సార్లు 11వ సంవత్సరం, ఈసారి 2 సార్లు గెలిచి 3వసారి. ఇప్పటివరకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు? ఎంతమంది రైతులకు ఉపాధి కల్పించాడు? ఎంతమందికి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చాడు? ఎంతమంది వాళ్ళకి ఈరోజు మహిళలకు రక్షణ కల్పించాడు? ఇప్పటివరకు మహిళా చట్టం రాలేదు. ఇప్పుడు ఉమెన్ బిల్ ఇంతవరకు మరి తీసుకొని వచ్చినవా? బిల్లు పాస్ చేసి ఇచ్చిన దాంట్లో అనుకుందాం. నిర్మలా సీతారామన్ ఒక ఆర్థిక మంత్రి ఇచ్చో, ఒక ముర్ము గారిని ఒక మంత్రిగా చూపించో, నువ్వే గొప్ప దేశాన్ని ఉద్ధరిస్తున్నావు. మణిపూర్ సంఘటనకు సమాధానం ఏదిరా బాబు నీకు? ఈరోజు స్పోర్ట్స్లో కూడా అమ్మాయిలకు అవమానం జరిగితే వారి గురించి మాట్లాడలేవే నువ్వు? అమెరికాలో పోయి అక్కడ పెంట పెట్టావు, అక్కడ పోయినా మన పిల్లలు అక్కడ ఎన్ని గోస పెడతావు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదే నువ్వు. ఇన్ని జరుగుతుంటే దేశ సమస్యల మీద లేదు కానీ ఆయన అంట విశ్వగురు అంట. వారి నాయనో ఆ బిరుదు పాపం గొప్ప వ్యక్తులకు ఉన్న బిరుదుని జాతి పిత అంటారా బాబు. నిన్ను జాతి ద్రోహని టైటిల్తో నేను సన్మానించాలి మోదీని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.